శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని, వారు పడేటటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని, చేస్తున్న పనులు ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని, ఆరోగ్యంగా, సంతోషంగా అందరితో కలిసి ప్రతి విషయంలో కూడా విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 సంవత్సరాల పాటుగా ఈ 3 రాసుల వారికి రేపటి నుండి పట్టిందల్లా బంగారంలా ఉండబోతూ ఉంది. ఇక ఆ 3 రాసుల జాతకులు ఎవరు? వారికి వచ్చేటటువంటి 25 సంవత్సరాల పాటుగా ఆ అదృష్టం ఏమిటి? అసలు వారికి ఏ విధంగా ఉండబోతుంది? అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుండి 25 సంవత్సరాల పాటుగా రాశి చక్రంలోని 3 రాసుల వారు అదృశ్యాన్ని పొందుకోబోతున్నారు. ఇక ఆ అదృశ్యాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు 25 సంవత్సరాల పాటుగా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు, కష్టాలను అనుభవించారు. ఇక వీరి జీవితంలో రేపటి నుండి ఎన్నో శుభ మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఇక మేషరాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారం పరంగా, అలాగే విద్యార్థులకు చదువుల పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 25 సంవత్సరాల పాటుగా అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి అదృష్టం ఎక్కువ శాతం ఎవరికి రాదు. ఇప్పుడు మీకు వచ్చింది. కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని మీరు అసలు వదిలిపెట్టుకోకుండా వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. గతంలో మీరు పడిన కష్టాలు, బాధలు ఇప్పుడు తొలగిపోతాయి. ఇక ఉన్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు. ఇక మీ ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మి దేవి తిష్ట వేసుకొని కూర్చో ఉంటుంది. డబ్బులు అనేవి చాలా విపరీతంగా మీకు 4 వైపుల నుండి వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఈ యొక్క మేషరాశి జాతకులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక 25 సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఇక రేపటి నుండి కూడా దాదాపుగా 25 సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న తర్వాత రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి దాదాపుగా 25 సంవత్సరాల పాటుగా అద్భుతంగా ఉండబోతుందండి. వీరికి అదృష్టం అనేది వీరి జీవితంలో ఎప్పుడు కూడా రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. కాబట్టి వచ్చిన అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి. ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఎలాంటి విషయంలో కూడా కష్టాలను ఎదుర్కోరు. ఈ సమయంలో వీరికి డబ్బు అనేది విపరీతంగా రాబోతూ ఉంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు లేదని ఇప్పటి వరకు బాధలు పడుతున్నారో వారికి ఖచ్చితంగా రేపటి నుండి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు 100% బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వచ్చేటటువంటి ఉద్యోగాన్ని మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి. ఇక ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని కూడా మీరు అసలు వదిలిపెట్టకండి. ముందుకు వెళ్తూ ఉంటే గనక మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే వాహనం, బంగారం, ప్లాట్స్, ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఎంతో కాలంగా కలలు కంటున్నారో వారికి రేపటి నుండి ఆ కలలను సాకారం చేసుకునే దిశగా వాళ్ళు అడుగులు ముందుకు వేస్తారు. ఇక వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు. మీరు రేపటి నుండి కూడా మీరు సక్సెస్ బాటని నడుస్తారని చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుండి కూడా 25 సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 3వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు దాదాపుగా 25 సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి విషయంలో కూడా అస్సలు కష్టాలను అయితే వీరు ఎదుర్కోరు. ఇక అన్ని విషయాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఆరోగ్యం పరంగా ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ రాబోయేటటువంటి కాలంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు అనేవి మీరు ఎదుర్కోరు. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరం లాంటివి తప్ప మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నా కూడా అవన్నీ మీకు నయమం అవుతాయి. కాబట్టి కుంభరాశి వారు సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, నడక, మెడిటేషన్ లాంటివి క్రమం తప్పకుండా చేసుకోండి. ఇక మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి డబ్బు అనేది విపరీతంగా రాబోతూ ఉందండి. వచ్చేటటువంటి డబ్బులను
మీరు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకున్నట్టయితే భవిష్యత్తు గురించి మీరు భయపడాల్సిన అవసరమే ఉండదు. ఇక మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది. ఖర్చులు అనేవి కూడా కొంచెం తగ్గించుకోండి. ఇక ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులు అంతా కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మీకు అన్ని లాభాలే సూచిస్తున్నాయి. అలాగే వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, రేపటి నుండి కూడా దాదాపుగా 25 సంవత్సరాల పాటుగా రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారికి అదృష్టం అనేది విపరీతంగా రాబోతుంది. కాబట్టి మీరు కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకండి. నలుగురికి సహాయం చేసే గుణాన్ని పెంచుకోండి. వీలైతే మీరు అనాథలకు, అభాగ్యులకు, పేద పిల్లలకు మీకు వీలైనంత సహాయాన్ని అందించండి. అలాగే నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందివ్వండి. దీని ద్వారా మీకు మీ జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ వైపు అడుగులు వేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.